అత్తగారు అతిథులు. ఈ కథను రచించిన వారు శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో నవంబర్ 1967లో ప్రచురితమైంది. మా ఇంటికి ఒక గెస్ట్ రూమ్ కట్టించాలని మా వారు చాలా ప్రయత్నం చేశారు. మా అత్తగారు ససేమిరా వద్దన్నారు. ఎందుకంటే ఆమె త్రికాలజ్ఞాని. తిరుపతి వెళ్ళి వచ్చే బంధుకోటి మద్రాసు తొంగి చూసిపోతుంటారు. మామూలుగానే బంధువులు వస్తే ఓ పూట ఉండకుండా వెళ్లరు. అలా వెళ్ళినా బావుండదు. ఓ పూటకైతే ఆ వచ్చిన వాళ్లను వంటింటి చావిట్లోనైనా ఉంచి పంపించొచ్చు. ఎలాగో సర్దుకుంటారు బంధువులు కనుక. ఇక ప్రత్యేకంగా గది కట్టించి దానికి బాత్రూం వగైరా వస్తువులన్నీ కల్పిస్తే ఇక వచ్చిన వాళ్ళు ఓ పళంగా వెళ్తారా? అసలు ఎందుకు వెళ్ళాలి? ఎక్కడుంటే ఏంలే అనుకుంటారు. పైగా మద్రాసాయే. వచ్చిన వాళ్ళు మద్రాసు 4 వైపులా చూసి వెళ్ళాలి కదా. మరి గొప్పలకి పోయి ప్రత్యేకంగా గెస్ట్ రూమ్లు కట్టించిన సీతమ్మ గారి కొడుకు మీనాక్షమ్మ అల్లుడు ప్రతిరోజు తిరణాళ్లకు మళ్ళీ వచ్చేపోయే గెస్టులతో ఎంత బాధపడిపోతున్నారో మా అత్తగారు కళ్ళారా చూసి తెలుసుకున్న సత్యం అది. పోనీ గెస్ట్ రూమ్లని గెస్ట్ హౌస్ అని ప్రత్యేకంగా కట్టించినప్పుడు ఆ గెస్టులు మాత్రం వచ్చి ఉండి వెళ్తుంటే పర్వాలేదు. వాళ్ళు ఊరికి వెళ్ళాక వాళ్లకు తెలిసిన వాళ్ళెవరో మద్రాసు వస్తుంటే వాళ్లకు లెటర్లు ఇచ్చి పంపుతారాయే. మా వాళ్ళ ఇంట్లో మంచి గెస్ట్ రూమ్లున్నాయి, చాలా బాగా కట్టించారు, మీరు వెళ్ళి అక్కడ ఉండండి, కావాలంటే మీకు లెటర్ ఇస్తాము అంటూ వాళ్లకు చెప్పింది చాలక ఆ వచ్చే వాళ్లకు కాస్త కారు గట్రా ఇచ్చి మద్రాసు అంతా చూపించి స్టూడియోలు సినిమా స్టార్లను చూపించి అట్లాగే వీలుంటే వాళ్లకు మహాబలిపురం కూడా కారిచ్చి పంపించి చూపించవలసిందిగా ఆ లెటర్లో రాస్తారాయే. ఈ అవస్థలతోనే కదూ సీతమ్మ వాళ్ళు చస్తున్నారు. వాళ్ల కార్లన్నీ వచ్చిపోయే గెస్టులకు తిరగడంతోనే డొక్కులైపోతున్నాయి. తీరా వాళ్ళు బయటికి వెళ్లాలంటే కారుండదాయే. ఈ విషయాలన్నీ స్వయంగా సీతమ్మ నోట విన్న మా అత్తగారికి బోధి వృక్షం కింద బుద్ధుడికి కలిగినంత జ్ఞానోదయం కలిగి జీవితంలో తను అలాంటి పొరపాటు చేయకూడదని తీర్మానించి కనిపించిన వాళ్ళందరికీ పని కట్టుకుని సీతమ్మ కష్టాలు వినిపించి ఆ కష్టాలకు కారణాలైన గెస్ట్ రూమ్లు కట్టించవద్దని ప్రచారం చేయడం మొదలెట్టింది. మా వారికి గెస్ట్ రూమ్ లేకుండా ఇల్లు కట్టించడం బొత్తిగా ఇష్టం లేదు. కానీ వాళ్ళ అమ్మగారుండగా అలాంటి ఆధునిక పద్ధతుల్లో ఇల్లు కట్టించడం జరగదని ఊరుకున్నారు. మా ఇల్లు మొత్తం 5 గదులు. అవి గదులుగా కాకపోయినా పెద్ద పెద్ద హాల్స్ అనుకోవచ్చు. మేడ మీద 2 గదులు పోగా కింది భాగంలో వెనక వైపు ఒక డైనింగ్ హాలు, డ్రాయింగ్ హాలు, దాన్ని అంటిపెట్టుకుని చిన్న గది. ఆ చిన్న గది బహుముఖ ద్వారాలు గలది. గుంతకల్లు జంక్షన్ లాగా దానికి విపరీతమైన రాకపోకల తాకిడి ఎక్కువ. ఆ చిన్న గది ఇంటికి ముందు వైపే ఉంది. అంటే సింహద్వారం అనేది ఆ రూముకే కట్టించారు మా అత్తగారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు రూము చిన్నది, సింహద్వారం చాలా పెద్దది. అది పడమటి వైపు సింహద్వారం కావడం వల్ల ఆ వాకిలి ఎప్పుడూ మూసే ఉంచుతారు మా అత్తగారు. దక్షిణం వైపున్న వరండా నుంచే రాకపోకలు. సింహద్వారం ముందున్న పోర్టికోలో కారు దిగుతూనే వరండాలో ప్రవేశిస్తాం. అసలు ఆ చిన్న గదికి అంత పెద్ద సింహద్వారం అనవసరం. మా వారు నేను వాకిలి అక్కడ వద్దంటే కావాలంటే అనుకుంటూ ఘర్షణ పడ్డ సందర్భంలో మా అత్తగారు తీర్పు చెప్పి పెట్టించిన సింహద్వారం అది. ఆ సింహద్వారం నుండే గృహప్రవేశం రోజు ఆవును లోపలికి తోలించారు మా అత్తగారు. మళ్ళీ ఆ తర్వాత దాన్ని తెరిచిన పాపాన పోలేదు. అసలు మా ఇల్లు మా వారు, నేను, మా అత్తగారు కలిసి చిన్నపిల్లలు కొట్టివేతలతో చెరిపివేతలతో ఎక్కాలు రాసినట్టు కట్టిన ఇల్లు. మొత్తం మీద ఇల్లు బాగున్నా విడివిడిగా ఒక్కో గది ఒక్కో విధంగా ఉంటుంది. ప్రతిరోజు మా వారు సణుగుతుండే విషయం అది. మా ఇల్లు కట్టిన తర్వాత చూసిన వాళ్ల వ్యాఖ్యను బట్టి ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క విధంగా కనిపిస్తుంటుంది మా ఇల్లు. కొందరికి పెద్ద కాలేజీ బిల్డింగ్ అల్లే, మరికొందరికి నర్సింగ్ హోమ్ అల్లే, ఇంకా కొందరికి ఆఫీస్ బిల్డింగ్ అల్లే. రకరకాలుగా కనిపించిన ఇల్లులాగా కనిపించేది మా అత్తగారికి మాత్రమే. ఇంటికి వేరుగా వెనకాల ఉన్న తులసికోట, ఇంటి సింహద్వారం ముందున్న లక్ష్మీ సిమెంట్ విగ్రహం
ఒకటికొకటి ఎదురుబెదురుగా ఉన్నాయే గాని సింహద్వారం బంధించడంతో వాళ్ళిద్దరికీ చూపుల్లేవు. మొత్తానికి వాళ్ళిద్దరికీ మధ్య మా అత్తగారున్నారు కనుక అటు తులసమ్మకు పూజలు, ఇటు లక్ష్మీదేవికి మాలలు అందుతూనే ఉన్నాయి. మా ఇంటికి బంధువులు గాని, స్నేహితులు గాని, తెలిసిన వాళ్ళు గాని వస్తే ముందున్న ఒక్కగానొక్క సింహద్వారం గదిలోకి పెట్టే బేడతో సహా వెళ్ళిపోతుంటారు అలవాటుగా. సాధారణంగా మా బంధుకోటికి, మిత్రకోటికి అందరికీ తెలుసు మా ఇంట్లో ఆ ఒక్క రూము తప్ప వచ్చిన వాళ్ళుండేందుకు వేరే చోటు లేదని. ఆ గదికి బహుముఖాలు ఎలా ఉన్నాయో దాని ఉపయోగాలు కూడా అంతే. ఆ గది మా గెస్ట్ రూము, నా మేకప్ రూము, మా చెల్లెలు పిల్లలు చదువుకునే రూము. అప్పుడప్పుడు ఇంట్లో పండగలు, పార్టీలు వచ్చినప్పుడు భోజనాలకు హాల్లో కూర్చుంటారు గనక హాల్లో సోఫాలు, కుర్చీలు, డైనింగ్ హాల్లో ఉండే టేబులు, కుర్చీలు అన్నీ ఆ చిన్న రూములోకి నెట్టేస్తారు. అలాంటప్పుడు ఆ గది గొప్ప గొడౌన్లా కనిపిస్తుంది. నా మేకప్ టేబుల్ పైన పెద్ద అద్దం గోడకు ఫిక్స్ చేసి ఉంది. ఆ అద్దం చుట్టూ లైట్లుంటాయి మేకప్ వేసుకోవడానికి అనువుగా ఉండేందుకు. నేను షూటింగ్కు వెళ్లాలన్న రోజు తెల్లారగట్ల మా అత్తగారు లేచి ఇంటికి వచ్చిన బంధువుల్ని పిల్ల మేకతో సహా లేపి ఇంకా నిద్రమత్తు వదలక తూగుతూ లేచే వాళ్లను, మీరంతా అట్లా బయటికి రండర్రా, అది మేకప్ వేసుకోవాలి, అది షూటింగ్కి వెళ్ళాక మీరు లోపలికి వద్దురుగాని అంటూ వాళ్ళందర్నీ చెట్టుకొకళ్లను పుట్టకొకళ్లను తోటలోకి తరుముతారు. వాళ్లకు ఆ ఒక్క రూము తప్ప గత్యంతరం లేదని తెలుసు. పాపం నిద్ర కళ్ళతో లేచి తూగుతూ నడిచేవాళ్లను చూసి నాకు జాలి వేసేది. పోనిండత్తా, వాళ్ళనొకవైపు ఉండిపోనివ్వండి అన్నాను ఒకసారి. మా అత్తగారు వద్దంటున్నా వినకుండా నేను లైట్లు వేసి మేకప్ వేసుకోవడం చూసి వచ్చిన బందుకోటి పిల్లలు, తల్లులు నా చుట్టూ చేరారు. పిల్లలు నా మేకప్ సామాన్లు, బ్రష్లు లాగి నోట్లో పెట్టుకోవడం, పౌడరు, ప్యాడు, అద్దం అన్నీ కింద పడేయడం మొదలెట్టారు. వాళ్ళ తల్లులు ముద్దుగా తప్పు అంటూ వాళ్ళని దండిస్తున్నట్టే నటిస్తూ ఆ పౌడరు, లిప్స్టిక్కు ఎక్కడ కొన్నావని నన్ను అడుగుతూ వాటిని పరీక్షించడం మొదలెట్టారు. మా అత్తగారు రాక తప్పలేదు. అద్దంలో అంతమంది కనిపించడం, పిల్లల గోల అన్నీ కలిసి నా మేకప్ చండాలం చేశాయి. మా అత్తగారు అన్నారు, నే చెప్పాను గదే వాళ్ళందర్నీ చుట్టూ ఉంచితే కొత్వాల్ చావడల్లే వస్తువులన్నీ ఎదబెడతారని అంటూ కైకేయి సీతాలక్ష్మణ సమేతంగా రాముణ్ణి అడవులకు పంపించినట్లు వాళ్ళందర్నీ తోటలోకి తోలేసింది. ఇక మా చెల్లెలు పిల్లల చదువు కూడా ఆ గదిలోనే గట్టిగా పాఠాలు చదువుతుంటారు. పరీక్షల టైం అయితే మరీ కష్టం. మా చెల్లెలు కూతురు చిట్టికి చదువు అంటే చాలా అయిష్టత. పలకను గొంగళి పురుగల్లే చూస్తుంది. దానికొక ప్రైవేట్ టీచర్ని ఏర్పాటు చేశాము. చదువు అంటే శ్రద్ధ లేదు కదా అని. ఆ టీచర్ పాపం చాలా మంచిది, ఓర్పు కలది. రోజంతా స్కూల్లో పనిచేసి సాయంకాలం చిట్టికి పాఠం చెప్పడానికి వస్తుంది కాళ్ళు ఈడ్చుకుంటూ. టీచర్ రాగానే ఆడుకుంటూ నవ్వుతున్న చిట్టి ముఖం స్విచ్ ఆఫ్ చేసినట్టు ముడుచుకుపోతుంది. ఆ టీచర్ కూడా దాని తత్వం తెలుసుకుని వస్తూనే దాన్ని చదువుకోమని బాధ పెట్టే బదులు దువ్వెన తీసుకురమ్మని చిట్టిని కూర్చోబెట్టి తల శుభ్రంగా దువ్వి ఒకటో రెండో పేలుంటే అవి తీసేసి చక్కగా జడవేసేది. పూలంటే చిట్టికి ప్రాణం. టీచర్ వచ్చేసరికి పూలు కోసి రెడీగా పెట్టేది. టీచరు ఆ పూలు కూడా కట్టి తల్లో పెట్టేది. దీనికంతా 1 గంట పట్టేది. మిగతా అరగంటలో పలక వెతకడంతో 10 నిమిషాలు తీసుకునేది. బలపం మరో 5 నిమిషాలు. తర్వాత అతి కష్టం మీద టీచర్కి ఎదురుగా కూర్చుండేది చిట్టి. ఏ రోజు పాఠం ఆ రోజు మర్చిపోయే చిట్టికి ప్రతిరోజు చెప్పిందే చెప్పడం టీచర్కి అలవాటు. పాఠం మొదలెట్టే ముందు తనకెన్ని తల్లు అని అడిగేది టీచరు. మొదట్లో 4 అనేది చిట్టి. తర్వాత 2 అంటూ వచ్చింది. 4 నెలల తర్వాత ఒకే తల అంటం నేర్చుకుంది. మనిషి నోట్లో ఎన్ని పళ్ళుంటాయమ్మా అని అడిగితే 5 అనేది చిట్టి తడుముకోకుండా. చిట్టి చిన్న తమ్ముడు పక్కున నవ్వి, నాన్నమ్మ నోట్లో కాదే మనిషి నోట్లో పళ్ళు టీచర్ అడిగేది అని గేలి చేసేవాడు. వాడు అఖండుడు. ఇంటి నిండా బంధువులుండేటప్పుడు టీచర్ను చిట్టిని ఏ చెట్టు కిందకో తరిమేసేది మా అత్తగారు. వర్షం పడుతుంటే మాత్రం వంటింట్లో చదువుకునేవాళ్లు.
మా ఇల్లు తోటలో ఉండడం వల్ల వర్షాకాలంలో కప్పల బాధ ఎక్కువగా ఉంటుంది. ఇల్లు ఎత్తులో కట్టినందువల్ల నేరుగా హాల్లోకి వచ్చేస్తుంటాయి కప్పలు. బయట నుంచి కొన్ని ఒకే లాంగ్ జంప్ చేసి సోఫాల్లో వచ్చి కూలబడేవి. కొన్ని సోఫాల కింద, కుర్చీల కింద, మరికొన్ని బల్లల కింద, తలుపుల వెనక మూలల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఇక మా రెస్ట్ రూమ్ నిండా కప్పలుండేవి. వాటితో పాటు బంధువులు, గెస్టులు, రైళ్లలోంచి మోసుకొచ్చిన నల్లులు, మా చిట్టితల్లో పేలు, ఎప్పుడూ గొడవంలాగా బల్లలు, కుర్చీలు ఆ గదిలో తోసిపడేయడం వల్ల వాటి కింద చేరిన బొద్దింకలు, సాలెపురుగులు, వాటిని వేటాడే బల్లులు, మధ్య మధ్య 2 ఎలకలు తిరుగుతుండేవి అతిథులకు అలజడి కలిగిస్తూ. వీటన్నిటి మీద ఒక పందికొక్కు తిరుగుతుండేది ఎవరికీ దొరక్కుండా. దాన్ని పట్టడానికి మా అత్తగారు అనేక పన్నుగడ్లు పన్నారు. బోన్లు పెట్టి లాభం లేదని దాన్ని చంపించేందుకు ప్రయత్నించారు. కానీ పందికొక్కును చంపితే ఉబ్బసం వస్తుందని ఎవరో చెప్పారు. దాంతో పందికొక్కు విషయం పట్టించుకోవడం మానేశారు మా అత్తగారు. ఆ మధ్య ఒకసారి ఇంటి నిండా బంధువులొచ్చారు అన్ని ఊళ్ళ నుంచి, మా ఆడబిడ్డ చిన్న కొడుకు పెళ్లికి. అదే సమయంలో మద్రాసులో చాలామంది బంధువుల ఇళ్లల్లో కూడా పెళ్ళిళ్ళు వచ్చాయి ఒకేసారి. మా ఇల్లంతా కిటకిటలాడిపోయింది బంధువులందరితోనూ. ముందు వైపున్న రూము నిండు గర్భిణిలా కనిపించింది. ఆ రూమ్ అంతా పసిబిడ్డలు, వాళ్ల తల్లులు, ముసలివాళ్లు, బీరువాలు, కుర్చీలు, బల్లలు వగైరాలతో నిండిపోయింది. మిగతా బంధువులందరూ హాల్లో సర్దుకున్నారు. చాలా వరకు డైనింగ్ హాల్ అంతా పెళ్లి సామాన్లతో నిండిపోయింది. హాల్లో అంతా కూర్చుని భోంచేయాలి గనక అక్కడుండే ఫర్నిచర్ కూడా ముందు రూంలోకే తోశారు. ఎలాగో ఆ కుర్చీల కింద, బల్లల కింద, బీరువాల మధ్య పసిబిడ్డలతో అవస్థపడుతున్న బంధువులకు, ఇంకా రైలు దిగి వచ్చే బంధువుల్ని చూసి భయం వేసింది. ఏం చేస్తారు, ఎలాగో సర్దుకోండర్రా, 1 రోజు 2 రోజులేగా అంటూ మా అత్తగారు అంటుంటే బిడ్డల్ని కుర్చీల కిందకి తోసి పడుకోబెడుతూ వాళ్ళు ఇంకా ఒదిగి కూర్చోవడానికి ప్రయత్నించారు. కుర్చీలు కాస్త కదిలితే కింద పడుకున్న బిడ్డల గతి ఏమవుతుందోనన్నంత భయంగా ఉండేది. భోజనాలు చేయడానికి హాల్లో చోటు చాలక చిన్నపిల్లలు, బిడ్డ తల్లులు, ముసలివాళ్లు ఆ రూంలోనే కూర్చుండేవాళ్లు భోజనాలకు. ఒకసారి వంట మనిషి వడ్డిస్తూ నేతి చుక్క మీద కాలు జారి ఎవరి విస్తట్లోనో పడ్డాడు. నున్నగా ఉండే మొజాయిక్ ఫ్లోర్ మీద పిల్లలు నీళ్ల లోటాలు దొర్లించుకుని ఆ నీళ్ల మడుగుల్లో వాళ్లే జారిపడి ఏడుస్తుంటారు. ఇక పక్కనే ఉన్న బాత్రూం సంగతి చెప్పక్కర్లేదు. ఆ బాత్రూం మేడమెట్ల కింద కట్టడం వల్ల ఎత్తు తక్కువగా ఉంటుంది. ఓవైపు పొడవుపాటి మనుషులు చూసుకోకుండా లోపలికి వెళితే టక్కున తలకు మొట్టికాయ తగులుతుంది. పగలంతా ఎండకాచి ఉక్కపోయటం మొదలెట్టింది. ముందు రూంలో ఫ్యాన్ కూడా మా అత్తగారు వేయించనివ్వలేదు. గెస్ట్లే కదా ఉంటుంటారని. కావాలన్నప్పుడు టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవలసిందే. పెళ్లి సమయం గనక ఆ ఫ్యాన్ ఇస్తే ఇక ఆఫ్ చేయరని తీసి లోపల పెట్టించారు మా అత్తగారు. సాయంకాలానికి నెమ్మదిగా ఉరుములు మెరుపులతో వర్షం ఆరంభమైంది. హాల్లో పిండి ముగ్గులు, రంగవల్లులు వేయాలంటూ మా అత్తగారు హాల్లో ఉండేవాళ్లను కూడా ముందు రూంలోకి తోసేశారు. బయట వర్షం పడుతోంది గనక అలా తోటలోకి వెడదామన్నా వీల్లేదు. విధి లేక ఆడ మగ ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళి సిటీ బస్సులో లాగా అంగుళం చోటులేని ఆ గదిలో ఒంటికాలు మీద నిలబడ్డారు. ఆ గదికి కిటికీలు లేవు, వాకిళ్లు తప్ప. ఆ వాకిళ్లన్నీ బంధించి ఉండడంతో లోపల ఉండే మనుషుల వేడికి గదిలో ఆవిరి పుట్టుకొచ్చింది. వాకిళ్లు తీయడానికి లేదు. అలా తీస్తే బంధువుల సామాన్లన్నీ బజార్లో ఉంటాయి. గాలి లేక అప్పటికే గదిలో 25 మంది ఉడుకుతుంటే పైన 25 మంది హాల్లో నుంచి రావడంతో లోపల పిల్లలు ఊపిరాడక అవస్థపడుతూ ఎవరో బయటికి రాబోయారు గదిలో నుంచి. మా అత్తగారు తక్షణం వాళ్ళని లోపలికి తోసేశారు, ముగ్గులు తొక్కేస్తారంటూ. అప్పుడే 2 ట్యాక్సీల్లో మరికొందరు బంధువులు రండి రండి అంటూ మా అత్తగారు వాళ్లకు స్వాగతం చెప్తూ గెస్ట్ రూమ్ చూపించారు. ముగ్గులు తొక్కకుండా వెళ్లమని చెబుతూ 4 ట్రంకు పెట్టెలతో దిగిన ఆ బంధువులు అలవాటు ప్రకారం రూంలోకి వెళ్లారు. వాళ్ళింకా పూర్తిగా రూం లోపలికి వెళ్లకముందే తలుపులేసి బయట గడియ పెట్టారు ముగ్గుల కోసం. సడన్గా కరెంటు పోయి లైట్లు ఆరిపోయాయి. మరుక్షణం రూములో నుంచి కెవ్వున పసిబిడ్డ కేక వినిపించింది. దాని వెనకే చచ్చాను బాబోయ్ అంటూ ఇంకోళ్ళు అరిచారు. అమ్మో, నా చెయ్యి విరిగింది
అంటూ ఒక ఆవిడ గట్టిగా అరిచింది. పిల్లా జల్లా క్యార్ బేరమంటూ ఏడుపులు పెడబొబ్బలు ఆ కలకత్తా చీకటి గదిలోంచి దూసుకొచ్చాయి. మా అత్తగారు తలుపు తీయకుండానే ఏమిటర్రా, ఏం జరిగింది, ఏమిటా కేకలు అంటూ బయట్నుంచే అరిచారు చీకట్లోకి. బాబోయ్, లోపల చచ్చిపోతున్నాం, తలుపు తీయండి, మీకు పుణ్యం ఉంటుంది అంటూ ఆడవాళ్ల ఆర్తనాదం, తలుపులు బాదడం వినిపించాయి. అమ్మా అంటూ మా వారు అప్పుడే బయటనుంచి వస్తూ కేకేశారు. మరుక్షణం లైట్లు వెలిగాయి. మా వారు పరిగెత్తుకొచ్చి గెస్ట్ రూమ్ తలుపు గడి తీశారు. తక్షణం 100 మైళ్ళ స్పీడ్లో లోపలున్న బంధువులంతా వచ్చి మా అత్తగారు కష్టపడి వేయించిన ముగ్గుల మీద పడ్డారు. అందులో కొందరికి మైకం వచ్చి పడిపోయారు. మా వారు వాళ్ళ అమ్మగారిని చాలా కోపడ్డారు. తన చేతిలో ఉన్న పత్రిక చూపుతూ, చూడమ్మా, మీ వెంకన్న కొండ మీద ఏం జరిగిందో నువ్వు అదే పని చేశావిప్పుడు. తిరుపతి కొండ మీద క్యూలో 17 మంది చనిపోయారట. నువ్వు వీళ్ళందర్నీ కూడా అలాగే అని మా వారు అంటుండగానే, అబ్బబ్బా, ఏం మాటలరా అవి, పెళ్ళింట్లో ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఏదో పెద్ద అపచారం జరిగింది, వెంకన్నకు కోపం వచ్చింది. వెంకన్న కోపం సంగతి అట్లా ఉంచు, ముందు నువ్వు ఇంతమంది మనుష్యుల్ని ఈ విధంగా ఒకే రూములో వేసి చంపుతున్నావే, నిన్నే మనాలి. గెస్ట్ రూమ్ కట్టిద్దామంటే వద్దంటివి. ఇట్లా ఇంతమందిని ఒకే రూంలో వేసి ఉంచావని తెలిస్తే పోలీసులొచ్చి నీ మీద కూడా కేసు పెడతారమ్మా అని మా వారు అంటుంటే మా అత్తగారు గుండెలు బాదుకుంటూ, ఓయమ్మా, పోలీసులే, ఓయ్ నాయనోయ్, ఇదేమిట్రోయ్, పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందట, పోలీసులు రావద్దు, పాడు రావద్దు, వాళ్ళందర్నీ ఎక్కడైనా విడిచూసి పంపిద్దాం ఓ పూటకు, ఈ పెళ్ళయ్యాక నీ ఇష్టం, వెంటనే చుట్టాల గదులు కట్టించు, ఇంక నేను వద్దంటే ఒట్టు అన్నారు. పోలీసులంటే భయపడే మా అత్తగారు గాబరా పడిపోతూ, అది దేవుడు అందరికీ ఒకానొక సమయంలో కనువిప్పు కలగజేయడానికే ఇలాంటివి చేస్తుంటాడు అంటూ మా వారు పెళ్లికొచ్చిన బంధువులందరికీ విశాలమైన విడిది ఏర్పాట్లు చేశారు. కొద్ది దూరంలో మొన్నీ మధ్యే మా అత్తగారు చెప్పిన చుట్టాల గదులు, గెస్ట్ రూమ్స్ కట్టించడం మొదలెట్టారు ఇంటి వెనక వైపు మా వారు. కథ సమాప్తం.